మనందరం కూడా హైవేస్ లో ట్రావెల్ చేస్తుంటాం. ముఖ్యంగా ఈ ట్రావెలింగ్ లోనే మనం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందులో మన ఎదురుగా హెవీ వెహికల్స్ లైక్ లారీస్ కానీ బస్సెస్ కానీ ఇలాంటివి వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఉన్నటువంటి చిన్న చిన్న స్టోన్స్ మనకి టైర్ల ద్వారా మన విండ్షీల్డ్ మీద అయితే పట్టడం జరుగుతుంది. అలాంటి సందర్భాల్లో చిన్న చిన్న బ్రేకేజ్ అయితే జరుగుతుంది. సో ఆల్మోస్ట్ బ్రాండ్ న్యూ కార్, బట్ అలాంటి ఒక చిన్న స్టోన్ వల్ల చిన్న క్రాక్ అయితే పడ్డది. నార్మల్ గా ఈ చిన్న డ్యామేజ్ లేదా ఈ చిన్న క్రాక్ ఏదైతే ఉందో కనిపించడం ఆల్మోస్ట్ ఆల్ కష్టం. కెమెరా లెన్స్ తోటి నేను చూపించడానికి అయితే ట్రై చేస్తాను, బట్ మీకు ఇక్కడ నేకెడ్ ఐలో అయితే డైరెక్ట్ గా కనిపిస్తుంది. బట్ ఎనీవే ఒకసారి మీకు కెమెరా ద్వారా చూపిస్తాను అండ్ ఫోన్ లో మ్యాక్రో మోడ్ ఉంటుంది కదా, దాంతో చూపిస్తాను. ఒకసారి రండి. సో హియర్ ఇక్కడ ఈ స్పాట్ లో మీకు కనిపిస్తుందో కనిపించట్లేదో మోస్ట్లీ మీకు వీలైతే పిక్చర్ తీసేస్తాను. సో ఇక్కడ నేను డైరెక్ట్ గా మన S25 అల్ట్రా తోటి డైరెక్ట్ గా నేను ఫోకస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ చూసారా. సో దిస్ ఈస్ ద వన్. ఓకే, ఒక చిన్న స్టోన్ చిప్పింగ్ ద్వారా నాకు ఇది డ్యామేజ్ అవడం అయితే జరిగింది. ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి మార్గాలు అయితే రెండు. నెంబర్ 1, దీన్ని ఇలాగే కంటిన్యూ చేయడం. కానీ ఇది ఇప్పుడు చిన్నగానే, బట్ రాను రాను మీరు కార్ యూజ్ చేయగా ఆటోమేటిక్ గా ఈ క్రాక్ అనేది చాలా పెద్దగా వెళ్ళిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది. ఆఫ్టర్ కొన్ని మంత్స్ లేదా కొన్ని డేస్ తర్వాత మీరు గ్లాస్ రీప్లేస్మెంట్ చేసిన ఇది ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 2024 ఉంది. ఇప్పుడు మీరు కొత్తగా గ్లాస్ మార్చేది ఏదైతే 2025 వస్తుంది. రేపు మీరు కార్ రీసేల్ చేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ చాలా మీకు ఎఫెక్ట్ చూపిస్తుంది. సో అవతల బయ్యర్ కి మనం ఎంత చెప్పినా గానీ లేదు ఇది ఏదో మీకు యాక్సిడెంట్ అయిందో లేదా ఏదో పడి ప్రాబ్లం వచ్చింది అందుకోసమే మీరు మార్చారు అని చెప్పని అంటూ ఉంటారు. ఆల్మోస్ట్ ప్రతి గ్లాస్ కి చివర్లో మనకి ఈ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఉండడం జరుగుతుంది. సో మనకి ఫ్రంట్ విండ్షీల్డ్ ఒకలాగా, అలాగే సైడ్ విండో మిర్రర్స్ ఒకలాగా ఉండటం వల్ల ఆటోమేటిక్ గా బయ్యర్ కి తెలిసిపోవడం జరిగింది. ఒకవేళ లేదు ఇక్కడ మీకు ప్రైస్ తక్కువగా కావాలనుకుంటే థర్డ్ పార్టీ అప్లికేటర్ ద్వారా, అంటే థర్డ్ పార్టీ ఏజెన్సీస్ ద్వారా కూడా మనం అది రిప్లేస్ చేసుకోవచ్చు ఆఫ్టర్ మార్కెట్ లో. బట్ అది ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ప్రైస్ కి వస్తుంది. కానీ సో వీళ్ళు ప్రాపర్ గా సిలికాన్ పెట్టకపోవడం వల్ల మనకేమవుతుందంటే రన్నింగ్ లో మనకి అబ్నార్మల్ సౌండ్స్ తో పాటు ప్రాపర్ గా ఐసోలేషన్ అనేది ఉండదు క్యాబిన్ లోపల. అండ్ దీన్ని పక్కకు పెడితే వర్షాకాలంలో లోపల వర్షం లీక్ అయ్యి లోపల కార్ లో కూడా వచ్చే అవకాశం ఉంది. సో దీనికి సొల్యూషన్ ఉంటుందా అని చెప్పి ఆన్లైన్ లో నేను వెతికితే నాకు ఒక ప్రోడక్ట్ అయితే దొరికింది. ఎస్, దిస్ ఈస్ నథింగ్ బట్ విండ్షీల్డ్ ఫిక్సర్ అంట. దీంట్లో కూడా రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 400-500 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. రిస్క్ ఎందుకు తీసుకోవటం అని చెప్పి కొంచెం మంచి ప్రోడక్ట్ ని తెప్పించాను. దీని కాస్ట్ అరౌండ్ 1300 రూపీస్ ఏమో పడ్డది. అండ్ ఆన్లైన్ లో దీని రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. దీని పేరు వచ్చేటప్పటికే రైనాక్స్. ఇది ప్రమోషన్ వీడియో అయితే ఏం కాదు, జస్ట్ మీకు ఒక అవగాహన ఉంటుంది. అలాగే ఇట్లాంటి చిన్న చిన్నవి అయితే మీరే రిపేర్ చేసుకోవచ్చు. సో దీని లోపల మనకు ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారు, అలాగే ఒక సక్షన్ కప్ అంటే పొజిషన్ ప్రాపర్ గా పట్టుకొని ఉండడం కోసం, అలాగే ఒక లిక్విడ్ తో పాటు ఒక హోల్డర్ కూడా ఇచ్చారు. అండ్ వీటితో పాటు ఇక్కడ కొన్ని ఫిలిమ్స్, అలాగే ఒక బ్లేడ్ కూడా, అంటే పైన ఉన్నటువంటి ఎక్సెస్ దాంతో రిమూవ్ చేయడం కోసం. అండ్ ఇక్కడ దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది కంప్లీట్ ఒక యూజర్ మాన్యువల్ ఇచ్చారు. బట్ నేనుండగా యూజర్ మాన్యువల్ అవసరం లేదు కదా, సో ఇక్కడ ప్రాపర్ గా క్లీన్ చేసేసా. అండ్ ఇక్కడ వీళ్ళు ఇచ్చినటువంటి ఈ సక్షన్ కప్ ని కరెక్ట్ ఎగ్జాక్ట్లీ డ్యామేజ్ ఏదైతే ఉందో అది సెంటర్ హోల్ కి వచ్చేంత వరకు ఇది ప్లేస్ చేస్తున్నాను, అంటే అటు ఇటు జరగకుండా. అండ్ ఇక్కడ మనకు బాక్స్ లో ప్రొవైడ్ చేసినటువంటి ఈ రిన్స్ క్యాప్ ని కొంచెం టైట్ ఫిక్స్ చేయాలి. అండ్ ఫైనల్లీ ఈ రిపేర్ రిన్స్ ని మనం దానిలో అయితే ప్లేస్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ చిన్న లిక్విడ్, ఇది జస్ట్ మనకు ఒక సిలికాన్ జెల్ లాగా ఉంది. సో నేను ఈ లిక్విడ్ అయితే ఇందులో పోసేసాను. ఆ తర్వాత వీళ్ళు ఈ రిన్స్ సీలర్ తోటి సీల్ చేయమంటున్నారు. సో దట్ మనకి లిక్విడ్ ఏదైతే ఉందో ప్రాపర్లీ కింద బేస్ కి వెళ్లి గ్లాస్ కి ఫిక్స్ అవడం జరుగుతుంది. సో ఫైనల్లీ ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత జస్ట్ మీరు మీ సెక్షన్ కప్ ని మొత్తాన్ని రిమూవ్ చేసేయండి. మీరు ఆ తర్వాత వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఈ క్యూరింగ్ కవర్ ఏదైతే ఉందో అది తీసుకోండి. అండ్ దీని మీద ఇంకొక 2-3 డ్రాప్స్ అయితే వేయండి. అండ్ ఈ క్యూరింగ్ కవర్ ఏదైతే ఉందో దీని మీదనే ప్లేస్ చేసేసేయండి. అండ్ ఒక 10 నిమిషాలు, పావు గంట వదిలేసేయండి. లేదా మీ దగ్గర యూవీ లైట్ లాంటిది ఏమైనా ఉంది అన్నట్లయితే దీని మీద పెట్టారు అంటే ఆ యూవీ లైట్ తో త్వరగా ఆరిపోవడం జరుగుతుంది. సో వెయిట్ ఫర్ 10 మినిట్స్. సో ఒక 15-20 మినిట్స్ టైం అయితే అయిపోయింది. ఈ పైన ఉన్నటువంటి ఫిల్మ్ అయితే తీసేసి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి బ్లేడ్ ని 90 డిగ్రీస్ యాంగిల్ లో పెట్టి మీరు గనక స్క్రాచ్ చేశారు అంటే దాని పైన ఉన్నటువంటి ఇదంతా కూడా ఒక చిన్న లేయర్ లాగా వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసారు కదా, వావ్, ఆల్మోస్ట్ ఆల్ ఫిక్స్ అయిపోయింది. బట్ 100% అయితే కాదు, బట్ అది ఎక్స్పాన్షన్ అవ్వకుండా అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో చూసారు కదా, ఈ విధంగా చేస్తే ఆల్మోస్ట్ మీకు 80-85% మొత్తం కంప్లీట్లీ క్లియర్ అవడం అయితే జరుగుతుంది. 100% అయితే ఏది కాదు, జస్ట్ ఆ గ్యాప్ లో మనం ఏం చేస్తున్నాం అంటే ఫిల్ చేస్తున్నాం. బేసిక్ గా ఇది చేయకపోతే మనం ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే, రెగ్యులర్ గా మనం వెహికల్ వాడుతుంటాం కదా, రన్నింగ్ లో ఆ క్రాక్ అనేది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. ఇది జస్ట్ ఆ క్రాక్ ని పెరిగిపోకుండా ఒక గమ్ లాగా పట్టి ఉంచుతుంది. అంటే మొత్తం కంప్లీట్లీ సపోర్ట్ ఉండటం వల్ల మనకి ఇది ఎక్స్పాన్షన్ అనేది కాదు. సో ఇన్స్టెడ్ ఆఫ్ రీప్లేసింగ్ కంప్లీట్లీ విండ్షీల్డ్ మొత్తానికన్నా గానీ ఇది ఆల్మోస్ట్ దాంట్లో జస్ట్ 1% ఆఫ్ ద కాస్ట్ అంతే. జస్ట్ 10 మినిట్స్ మనం మన ఇంట్లోనే DIY తోటి దీన్ని అయితే
సాల్వ్ చేసుకోవచ్చు. ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్ కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు. ఇంతకీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే చేసేసుకోండి. ఇలాంటి మరిన్ని DIY తో పాటు కార్ రివ్యూస్, వాక్ అరౌండ్స్, అలాగే రివ్యూస్ అన్ని కూడా మన ఈ ఆటో ఫోకస్ ఛానల్ మీ ముందు తీసుకొస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.